హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మక్క. ఇంకెక్కడొచ్చేసి వెండి చేపలు అన్నమాట. వెండి చేపల పులుసు అనేది తేలిగ్గా నీసు వాసన రాకుండా ఎంతో రుచిగా ఎలా వండుకోవాలనేది ఈ వీడియోలో చూపిస్తానండి. పూర్తిగా ఈ వీడియోని మొత్తం చూసి ఎలా ఉంది ఏందనేది చిన్న కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లక్ష్మక్కకు సపోర్ట్ ఇవ్వండి. ఇంకెక్కడొచ్చేసి కడ్డీ చేపలండి. చప్పడి చేపలు అని అంటారు. కొంతమంది సప్పడి చేపలు అంటారు, కొంతమంది కడ్డీ చేపలు అంటారు. ఇవైతే నేను ముందే కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాను. ఎందుకంటే ఈ పైన కొంచెం తెల్లగా ఉంటాయి అన్నమాట చేపల పైన. అందుకని చెప్పానని మనకి కొంచెం రుద్ది క్లీన్ చేసుకోవాలి కాబట్టి అందుకని నేను ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాను. ఇంకెక్కడ వచ్చేసి దోసకాయ అన్నీ నేను ముందే కట్ చేశానండి. దోసకాయ అన్నమాట. మనకి ఎక్కువ కూర కావాలంటే పెద్దకాయ వేసుకోవచ్చు, లేదు తక్కువ కావాలంటే చిన్నకాయ అయినా వేసుకోవచ్చు. 4 పచ్చిమిర్చి, 2 పెద్దుల్లిపాయలు. ఎందుకంటే మనం పని కూడా అన్నీ కట్ చేసి పెట్టుకున్నాం అనుకో ఫాస్ట్గా అయిపోయిద్దండి. ఇంకెక్కడ వచ్చేసి కూర అరటికాయ ఒకటే తీసుకున్నాను. కూర అరటికాయ అనేది మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఇక్కడ వచ్చేసి వంకాయ దోసకాయ అనేది ముఖ్యంగా ఉండాలండి పులుసులోకి. ఎందుకంటే ఆ రెండు ఉంటేనేనండి ఎండి చేపల పులుసు అనేది సూపర్గా ఉండేది. వంకాయలు ఎన్నైనా వేసుకోవచ్చు, ఇన్నే వేయాలని లెక్క ఉండదు. ఇంకెక్కడ వచ్చి తగినంత ఉప్పు. ఇప్పుడు తగినంత కారం. అర స్పూన్ పసుపు. ఇప్పుడు తగినంత ఆయిల్ ఒక్కొక్కరు తక్కువ తినే వాళ్ళు ఉంటారు, ఒక్కొక్కరు ఎక్కువ తినే వాళ్ళు ఉంటారు కదండి. మీకు ఎంత ఆయిల్ అయితే కావాలనుకుంటారో అంత ఆయిల్ వేసుకోవచ్చు. నేనైతే కొంచెం ఎక్కువే వేస్తానండి, ఎందుకంటే చేపలు కదా అందుకని కొంచెం ఎక్కువే వేస్తాను నేను. ఇప్పుడు ఇవన్నీ ముక్కలకు పట్టిందాక మనం కలుపుకోవాలి. కారం తగ్గిన పసుపు తగ్గిన మనకి ఇప్పుడు కలుపుకోవటానికి బాగుంటుంది అన్నమాట. అందుకని అన్నీ కలుపుతున్నానండి ముక్కలకు పట్టేటట్టు. ఆయిల్ తగ్గినా కూడా మనకి ఇప్పుడే తెలుస్తుంది అన్నమాట. ఈ కలిపేటప్పుడే మనకి ఏదైతే తగ్గిద్ది అనుకుంటామో అది యాడ్ చేసుకోవచ్చు. చింతపండు నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ముందుగా నానబెట్టి పెట్టుకోవాలండి, ఎందుకంటే గుజ్జు అనేది కొంచెం ఎక్కువ వస్తుందన్నమాట. ఈ ముక్కలన్నీ మునిగిపోయిందాక మనం పులుసు అయితే పొయ్యాలి. చూసారు కదండి, పులుసు ముక్కలు అయితే మునిగిపోయిందా పోయాలి. ఇంకెక్కడైతే ప్లేట్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకోవటమేనండి. ఎక్కడా కూడా నీసు వాసన అనేది రాకుండా సూపర్గా ఉంటుందండి కూర అనేది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇది ఆయిల్ అనేది ఇట్లా బయటకు వస్తుంది అన్నమాట, పులుసు కూడా చిక్కగా వస్తుంది. కూర అయితే సూపర్గా ఉంటుందండి. ఒక్కసారి వండుకొని తిని కామెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకెక్కడైతే కూర ఉడికిపోయిందండి. నాకు ఈ మాత్రం ఉంటే సరిపోయింది. పులుసు అనేది చక్కగా వచ్చింది, చక్కగా బాగుంటుందండి. ఇంకా స్టవ్ కట్టేసుకోవటమే, కూర అయితే రెడీ అయిపోయింది.